ఎల్నినో ప్రభావంతో వర్షాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలుచోట్ల చిరుజల్లులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు మళ్లీ ఊపందుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు లైవ్ ద్వారా. సైదులు చెప్పండి, జిల్లాలో ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి? ఈ వర్షాలతో రైతులు ఎంత మేర ఊరట పొందనున్నారు? రైట్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ, నెకరేకల్, తిప్పర్తి, రావన్నపేట, మునుగోడు, ఇటు తుంగతుర్తి, మధ్యరాల, కేతపల్లి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల ఎల్లినో ఎఫెక్ట్ కారణంగా కూడా వర్షాభావ ప్రభావితం లేక రైతులు తీవ్ర గగ్గోలు పెట్టేటువంటి నేపథ్యంలో కూడా ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ నేపథ్యంలో ఇప్పటికే రైతులకు కాస్త ఊరట లభించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రైతులకు కాస్త ఊరట లభించింది. దాంతో ఇప్పటికే ప్రభుత్వం కూడా మెట్ట పంటలు వేయాలని చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఇటు వర్షాలను చూసి ఆశల్లో రైతులకి ఒక ఆశ చిగురించిందని చెప్పొచ్చు. ఇప్పటికే గతంలో 2 రోజుల క్రితం నుండే ఈ జిల్లాలో చిరుజల్లుతో కూడినటువంటి వర్షాభావ ప్రభావితంతో అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా జోరుగా సాగు సీజన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాంతో ఇప్పటికే వర్షాభావ ప్రభావంతో అయితే రైతాంగానికి కొంత జోసి పెంచిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇటీవల కురిసినటువంటి ఇప్పటికే వర్షాభావ ప్రభావితం లేక కూడా టోటల్ గా డెడ్ స్టోరేజ్ ఉన్న ప్రాజెక్ట్ లో కూడా ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్ లో ఉంది. దీనికి సంబంధించి ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కూడా ఆయకట్టు రైతాంగానికి ఇప్పటికే ఒక ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే రైతులకు ఒక చిగురాశలు కల్పించిందని చెప్పొచ్చు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే వాటర్ పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. దాంతో నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం ఉందనేసి ఇప్పటికే రైతాంగం కూడా ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా చిరుజల్లులతో కూడినటువంటి వర్షానికి ఇప్పటికే రైతాంగంతో పాటు రైతులు పూర్తిగా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాలో కూడుకున్నటువంటి వర్షాలు, దాంతో ప్రభుత్వం కూడా మెట్ట పంటలు వేయాలని చెప్తున్నటువంటి నేపథ్యం. దాంతో ప్రధానంగా ఇప్పటికే కంది సాగు కావచ్చు, వరి సాగు కావచ్చు, పత్తి సాగు కావచ్చు, ఇప్పటికే గత వర్షాభావ ప్రభావితం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా రైతులకు కాస్త ఊరట లభించింది. దాంతో మెట్ట పంటల పైన ఆధారపడేటువంటి రైతాంగానికి ఇటు తొలకరి జల్లు, దాంతో పాటుగా ఏదైతే వర్షాభావ ప్రభావితం లేక ఎండిపోయినటువంటి మొక్కలకు ఇది కాస్త ఊపిరి పోసిందని చెప్పొచ్చు. కావ్య. రైట్, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.